హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు గుంటగలగ ఆకు బృంగరాజ్ న్యాచురల్ హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా మనం గానుగ నుంచి తీసుకొచ్చుకున్న నూనె, మైదాకు, గుంటగలగాకు, కలమంద, మర్రి ఊడలు, మెంతులు, గులాబీ పువ్వులు, మందార పువ్వు, మందార ఆకు అన్నీ కూడా తీసుకొచ్చుకున్నాం. ఉసిరికాయలు. ఈ గుంటగలగ ఆకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే తెల్ల జుట్టుని నల్లగా చేస్తుంది, జుట్టు రాలడం తగ్గుతుందన్నమాట. ఉసిరి వేస్తాం కదా, మనకు డాండ్రఫ్. ఉసిరి ఏంటంటే మనకు చుండ్రు అనేది పూర్తిగా తగ్గించేస్తుంది, షికాకాయ అన్నమాట. దీని మనకు చుండు అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఉసిరికాయ వేయడం ద్వారా. ఇక గులాబీ రేకులు అంటారా, మన జుట్టు చాలా సాఫ్ట్గా చేసేస్తాను. ఒక్కొక్క దానికి ఒక ప్రత్యేకత. ఈ మర్రివుడలు వేయడం ద్వారా మన జుట్టు మర్రివుడలాగా పొడుగ్గా అయిపోతుంది అన్నమాట. ఇవన్నీ కూడా మేము చక్కగా దంచుకొని పక్కకు పెట్టుకోవాలన్నమాట. దీన్ని ఒక్కరోజు వాడి మళ్ళీ పెరగట్లేదు అంటే కాదు, దీన్ని మనం ఇదే వాడినట్లయితే చక్కగా తెల్ల జుట్టు నల్లగా అవుతుంది, మంచిగా పెరుగుతుంది, పేలు కొరుకుడు అనేది పూర్తిగా తగ్గిపోతుంది. దీన్ని కంపల్సరీగా వాడాలి. ఒక్కసారి వాడే రిజల్ట్ రాలేదు అంటే కాదు, మనం కంపల్సరీ కనీసం 1 year 2 years వాడినప్పుడు మనకు పెరుగుతుందా లేదా అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు 3 months నుంచి నేను ఇదే వాడుతున్నా, చక్కటి రిజల్ట్ వచ్చింది. నేను, మా పిల్లలు, మా మమ్మీ, మా ఫ్యామిలీ, ఎంటైర్ ఫ్యామిలీ అందరం కూడా ఇదే వాడుతున్నాం. మీరు కూడా వాడండి ఫ్రెండ్స్. ఒక 6 months లోపు మనకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. నేను వాడుతున్నాను, మీరు కూడా వాడండి అని చెప్తున్నాను. ఇలా మనం తలకి రాసుకునేటప్పుడు కూడా మేము వాడుతున్నామా లేదా అనేది కూడా నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చాలామంది మన వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము వీడియో పెట్టగానే మీకైతే వచ్చేస్తుంది. మా కష్టానికి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు షేర్ చేస్తే అనేకులకు ఈ వీడియో తెలుస్తుంది. వీడియో అనేది ఎంతో యూస్ఫుల్. జుట్టు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. చిన్న పెద్ద ముసలి ప్రతి ఒక్కరికి జుట్టు అంటే ఇష్టం. ఆడవారికి జుట్టే అందం. కాబట్టి ప్రతి ఒక్కరికి జుట్టు ఉండాలని ఒక ముఖ్య ఉద్దేశంతో నేను ఈ వీడియో పెడుతున్నాను. నేను వాడుతున్నాను, మా పిల్లలకి కూడా ఇది వాడుతున్నాను, మీకు చూపిస్తున్నాను అన్నమాట. ఏదో వీడియోల కోసమో సబ్స్క్రైబర్ల కోసమో కాదు, నేను వాడుతున్నాను, మీకు చూపిస్తున్నాను. నేను వాడేది మాత్రమే. ఫ్రెండ్స్, ముందుగా ఫస్ట్ లైక్ చేయండి. ఈ విధంగా మనం తీసుకొచ్చుకున్న మిశ్రమం అంతా కూడా పొయ్యి మీద కడాయి, మీకు కడాయి ఉంటే కడాయి, ఏ పాత్ర ఉంటే ఆ పాత్ర పెట్టుకొని, మీకు ఏది వీలుంటే అది పెట్టుకొని ఆయిల్ అంతా అందులో పోసుకొని మనం ముందుగా దంచి పెట్టుకున్న మిశ్రమం అంతా కూడా అందులో కలుపుకోవాలి. అందులో వేసుకొని బాగా మరిగించాలన్నమాట. ఒక 3-4 గంటలు, కనీసం 3-4 గంటలు మరిగిన తర్వాత చక్కగా మనకైతే ఆయిల్ అయితే రెడీ అయిపోతుంది. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు, స్కిప్ చేస్తే అర్థం కాదు. 3 గంటలు కంపల్సరీ ఇది మరగబెట్టాలి. గంట మరగబెట్టి అక్క కాలేదు అంటే కాదు, కంపల్సరీగా ఎక్కువ మరగాలన్నమాట. ఎంత ఎక్కువ మరిగితే అంత మంచిగా ఆయిల్ అయితే రెడీ అయిపోతుంది. కాబట్టి చాలా మరిగించండి. మీకు వీలు ఉంటే మీ ఇంట్లో చేసుకోండి, లేదంటే మాకు వాట్సాప్లో పంపించండి. మాకు ఈ ఆయిల్ కావాలని మేము రెడీ చేసి మేము మీకు పంపిస్తాం. ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా కలుపుతూనే ఉండాలి, లేకపోతే కాస్తంత అడుగు అంటుకుపోతుంది అన్నమాట. మనం ఎక్కువ కలుపుతూ ఉండాలి, అంతే, ఏం లేదు. ఒక 3-4 గంటల వరకు అక్కడ ఉండి చక్కగా బాగా మరిగించితే సరిపోతుంది. ఏం లేదు, చల్లారబెట్టుకొని దించేసుకోవడమే. వీడియో పెడతానని చెప్పి కాస్త లేట్ అయింది ఫ్రెండ్స్. వర్షం కారణంగా వీడియో అయితే చేయలేదు. మీకు చెప్పి 10 days అవుతుంది పెడతా అని. ఈ రోజుకైతే మనకైతే దేవుడు అయితే చక్కటి సమయంని ఇచ్చాడు. ఈరోజు మనకైతే దేవుడు చక్కగా అవకాశంని కల్పించాడు. ఈరోజు ప్రిపేర్ చేసిన వర్షం పడి బయటకు వెళ్ళలేకపోయాను. ఎందుకంటే గ్యాస్ మీద మరీ 4 hours చేయడం అంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనకు ఆయిల్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా నల్లగా అయ్యేంత వరకు కూడా మనం దీన్ని మరిగించుకోవాలి. ఇదంతా కూడా దాని మిశ్రమం అనమాట మిగిలింది. దాన్ని మనం ఒక జల్లట్లో వేసి ఒక క్లాత్లో వేసినా కూడా ఇట్లా పిండితే వస్తుంది.
ఆకులు ఉంది కదా మనం వేసినాము అందులో ఎక్కువగా ఉండిపోతుంది. మనం ఒక జల్లెడలో వేసుకొని గంజు మీద పెట్టుకుంటే అంతా కూడా అందులో కారిపోతుంది చూడండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో దీన్ని ఎలా వాడాలో నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడతాను ఫ్రెండ్స్ చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.